వీరమహిళలు వీరమరణం పొందారు ఎంతో మంది దేశం కోసం. మరి వారి గెటప్స్ లో పిల్లలందరూ కూడా చక్కగా APTWRS CS పురం స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడికి వచ్చినారండి. కాబట్టి వారందరూ కలిసి ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్నారు. ప్రజలపై ప్రేమ పంచడం కూడా సాధ్యమని నిరూపించారు. అమ్మల, అక్కల, చెల్లిల ప్రతి గుండెను తాకి ప్రవేశం చేయడం జరిగింది. దాని తర్వాత నేను ఆ ఫౌండేషన్ చైర్మన్. దాని తర్వాత 2024లో ఆయన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. సో ఒక్కరు రాజకీయాల్లో ఉంటే మొత్తం 8 కాన్స్టిట్యున్సీలో ఆయన సేవ చేస్తున్నారు. అందులో నేను కూడా భాగం పంచుకుందామని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఈ ప్రజలను చూస్తూ వాళ్ళ సమస్యలను చూస్తూ దాంట్లో కాలు భాగం నేను నెరవేర్చినా నేను చాలా సంతృప్తి చెందుతున్నాను. రాజకీయాల్లోకి వచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి తల్లి కూడా తన బిడ్డకి ఉన్నతమైన భావాలు నేర్పించగలగాలి. మీ ఇంట్లో నుంచి ఉత్తమమైన పౌరులు బయటికి రావాలి. అది మన చేతుల్లోనే ఉంది. మన బిడ్డల్ని మనమే మలచగలం. ఒక మగ బిడ్డ ఎందుకో పనికి రానోడైనా అది తల్లి మీదే ఉంది. గొప్ప మనిషి అయినా అది తల్లి తీర్చిదిద్దడంలోనే ఉంది. ఈరోజు సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయంటే తల్లులు వాళ్ళ సమస్యలతోనో లేకపోతే వాళ్ళ ఉద్యోగాలతోనో వాళ్ళకి ఉన్న అవసరాలతోనో కొంచెం సమయం కూడా తన పిల్లలు ఏం చేస్తున్నారు అని వాళ్ళతో టైం గడపకుండా పోవడం ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ప్రతి తల్లి కూడా ఎన్ని మనకి సమస్యలున్నా బిడ్డలతో వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అనేది మీ ఆలన పాలన వాళ్ళకి అవసరం, మీ టైం వాళ్ళకి అవసరం. కాబట్టి అలా చేసిన రోజు ఈ సమాజంలో ప్రతి తల్లి తన బిడ్డల గురించి ఆలోచించిన రోజు ఈ సమాజంలో నేరస్తులు అనే వాళ్ళు లేకుండా పోతారని నేను అనుకుంటుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఏ పని చేయాలన్నా మహిళ అంటే ఒక శక్తి అని మనం ఊరికే చెప్పుకోవడం కాదు, ఆడవాళ్ళకు మనకి హక్కులు ఉన్నాయని చెప్పుకోవడం కాదు. మనం అందరం కూడా మన కుటుంబాల్ని చూసుకుంటూ కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ విలువలు కాపాడుకుంటూ మన బిడ్డల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించి మన విధి రాతలు మన చేతిలోనే ఉన్నాయి. మన విధి రాతలు మనమే రాసుకోగలం అనే ఒక మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. మంది ఈ రోజు ఒక్కరోజే మహిళా దిన ఉత్సవం కాదు, ఎవ్రీ డే ఈ ఉమెన్స్ డే. మనం లేకుండా ఏది జరగదు. నిద్ర లేసి ప్రతిరోజు మన రోజే ప్రతి కుటుంబంలో. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి ధైర్యం ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ